ఒరే ఈ హడావిడంతా చూస్తుంటే మూడిందనిపిస్తుంది. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫుల్ అప్డేట్స్. మరికొన్ని న్యూ అప్డేట్స్ వచ్చేసి ఈ వీడియోలో చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో ఇన్ఫర్మేషన్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. విజయ్ సేతుపతి నుంచి మరొక న్యూ వెబ్ సిరీస్ అనేది మన ముందుకైతే వస్తుంది. ఈ సిరీస్ కి సంబంధించి మీకు పోస్టర్ అని చెప్పే ఉంటాను. నా అఫీషియల్ కన్ఫర్మేషన్, టైటిల్, పోస్టర్ అండ్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు చూడవచ్చు. మూవీ టైటిల్ కాటన్ అండ్ ఒక టీజర్ కట్ అయితే వచ్చింది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. వచ్చిన ఆ పోస్టర్ మీరు చూసుకున్నట్టయితే మనకి రానా దగ్గుపాటి గారి నుంచి అరణ్య ఫిలిం అయితే ఉంది కదా, సో ఆ పోస్టర్ లాగా అనిపించింది. సో మరి మీకు కూడా అలానే అనిపించుంటే కామెంట్ చేయండి. అనిపించిపోయి ఉంటే నీకేమన్నా కళ్ళు దొబ్బే అని చెప్పేసి కూడా కామెంట్ లో తెలియజేయవచ్చు. సో ఈ సిరీస్ కి డైరెక్టర్ మణికందన్. కడైసి వ్యవసాయ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే ఉంది విజయ్ సేతుపతితోనే. అది సోనీ లీవ్ లో అయితే ఉంది. ఆ మూవీ చాలా బాగుంటుంది. అది కూడా మీరు చూడాలనుకుంటే చూడండి, బాగుంటుంది గైస్. తెలుగు డబ్బింగ్ కూడా ఉందన్నమాట. సో ఫ్యూచర్ లో అదే డైరెక్టర్ తో ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది. 2026 ఫస్ట్ హాఫ్ లో ఈ సిరీస్ మన ముందుకు రావచ్చు. జస్ట్ నౌ అనౌన్స్మెంట్ ఒకటే ఇచ్చారు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వనండి, మీకు చెప్తాను. లాస్ట్ ఇయర్ సోనీ లీవ్ లో వచ్చిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 వచ్చేసి మీరు చూసారా గైస్. చూసుంటే సిరీస్ వచ్చేసి రియల్ గా మీకు చాలా బాగా నచ్చుంటుంది. అందులో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కథ వచ్చేసి మనకి క్లియర్ కట్ గా చూపించారు. ఆ టైంలో అసలుకి ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదంతా మనకి ఆ సిరీస్ లో చూపించడం జరిగింది. ఇప్పుడు దానికి సీక్వెల్ సీజన్ 2 వచ్చేసి తీసుకుని వస్తున్నారు. సోనీ లీవ్ టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్ మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. సీజన్ 2 వచ్చేసి 2026 జనవరి 9th. సో జనవరి 9th కి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 వచ్చేసి సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ అయితే ఉంటుంది. సో నేనైతే ఎక్సైటింగ్ గా వెయిట్ అయితే చేస్తున్నాను. మరి కానీ మీరు ఇంకా సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే చూడండి గైస్, మీకు డెఫినెట్ గా సిరీస్ అనేది నచ్చుతుంది అనమాట. యాక్చువల్ గా వచ్చేసి మనకి అందులో నచ్చడానికి రియల్ గా జరిగిన కథ అయితే మనకి చూపించారు. అది మనకి చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్, రీసెంట్ గా నవంబర్ లో థియేటర్స్ లో వచ్చిన తమిళ ఫిలిం ఆరుమాలే. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిందనమాట. నౌ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ జియో హాట్స్టార్ లో అప్లోడ్ చేశారు. సో డైరెక్ట్ గా వచ్చేసి తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. డీసీ వచ్చేసి న్యూ యూనివర్స్ లో సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ని ఈ ఇయర్ మన ముందుకు తీసుకుని వచ్చారు. ఇప్పుడు తనకి సిస్టర్ కూడా ఉంది. ఆ సిస్టర్ రోల్ క్యారెక్టర్ వచ్చేసి మనకి 2026 లో తీసుకుని వస్తున్నారనమాట. సో మీకు రీసెంట్ గా చెప్పాను కదా, సూపర్ గోల్ కి సంబంధించి టీజర్ కట్ వస్తున్నట్టు. సో టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ లో కూడా టీజర్ అయితే వచ్చిందనమాట. సో టీజర్ అయితే చూడడానికి బాగుంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుందన్నమాట. సో మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ సూపర్ గోల్ వచ్చేసి మన ముందుకు 2026 జూన్ 26th కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఇందులో మన సూపర్ గోల్ బ్రదర్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ రోల్ కూడా ఒక స్మాల్ కేమియో లాగా ఉంటుందా, చూడాలి మరి. సో టీజర్ అయితే బాగా అనిపించింది. ఇంకా ఫుల్ మూవీ అనేది అవుట్పుట్ ఎలా తీస్తారో చూద్దాం. నెక్స్ట్ వన్, మమ్మూటి ఫిలిం డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్. మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్స్, లేడీస్ పర్స్. ఈ ఫిలింలో మన హీరో వచ్చేసి ఒక డిటెక్టివ్ లాగైతే ఉన్నాడు. మూవీ వచ్చేసి కామెడీ థ్రిల్లర్ గా వచ్చింది. ఇయర్ బిగినింగ్ లో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో మూవీ స్టోరీ వచ్చేసి ఒక పర్స్ కి సంబంధించి దాని వెనుకున్న మిస్టరీ అయితే మనం చూస్తామేమో. సో ఈ మరుగున పడిపోయిన థియేటర్స్ లో వచ్చిన ఫిలిం ఓటీటీ రాకుండా ఇన్ని రోజుల నుంచి ఆగిపోతే ఉందన్నమాట. సో ఫైనల్ గా వచ్చేసి మీకు రీసెంట్ గా చెప్పాను, అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది అని చెప్పేసి. సో అమెజాన్ ప్రైమ్ నుంచి G5 వారు రైట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో G5 లో ఫైనల్ గా ప్రీమియర్ చేస్తున్నారు. డిసెంబర్ 19th ఈ డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మమ్మూటి ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. లైక్ కరెక్ట్ గా ఇదే టైంలో ప్రీమియర్ చేయడానికి ఇప్పుడు మనకి మమ్మూటి గారి రీసెంట్ గా ఒక ఫిలిం థియేటర్స్ లో వచ్చింది. బ్లాక్ బస్టర్ గా రన్ అయితే అవుతుంది. సో ఇదే ఓపెన్ గా రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారని చెప్పేసి ఏమో. సో G5 ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం డిసెంబర్ 19th కి ప్రీమియర్ చేస్తున్నారు. సో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకుని రావచ్చు కదా మూవీ బాగుంటే. నెక్స్ట్, నారీ నారీ నడమ మురారి. సో సడన్ గా వచ్చేసి ఈ ఫిలిం పొంగల్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయితే చేశారు. జనవరి 14th ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ ఉండబోతుంది. సో శర్వానంద్ అదర్ మూవీస్ తో క్లాష్ తో ఈ ఫిలిం తో దిగుతున్నాడు అనమాట. అయితే ఓకే గానీ
ప్రీవియస్గా అనౌన్స్ చేసిన బైకర్ ఫిలిం, మరి ఆ ఫిలిం ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో డిసెంబర్ 5కి రావాల్సిన విషయం మనకి తెలిసిందే, పోస్ట్‌పోన్ అయితే అయింది. మీరు అనుకుంటారేమో బాలకృష్ణ గారితో భయపడి శర్వానంద్ పోస్ట్‌పోన్ అయితే అయ్యాడు అని చెప్పేసి. అలా కాదు గైస్, మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది సరిగా కాకపోవడం వల్ల పోస్ట్‌పోన్ అయితే చేశారనమాట. అలా చూసుకున్నట్టయితే అఖండనే 1 వీక్ పుష్ అయితే అయింది. సో గైస్, ఇక్కడ ఈ నారి నారి నడుమురారి ఇప్పుడు జనవరి 14 కన్ఫర్మ్ చేశారు. మరి బైకర్ ఫిలిం అనేది ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు? దీని తర్వాతనా లేకుంటే దీని బిఫోరేనా? సో చూద్దాం ఏ ఫిలిం థియేటర్స్లో ఫస్ట్ వస్తుందో. నెక్స్ట్, రాకింగ్ స్టార్ యష్ అప్కమింగ్ ఫిలిం టాక్సిక్, ఇంకా ఫిలిం 100 డేస్ ఉన్నట్టు ఒక అప్డేట్ అనేది రివీల్ చేశారు. మనకి మూవీ థియేటర్స్లో వచ్చేసి 2026 మార్చ్ 19కి కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఈ డేట్లో వచ్చేసి ఎలాంటి చేంజ్ అయితే లేనట్టు మళ్ళీ టీమ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. గైస్, ఇక్కడ ప్రొడక్షన్ టీమ్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తూనే ఉన్నారు అప్డేట్స్తో అనమాట. సో ఏం అప్డేట్ ఇచ్చినా ఇలా బ్యాక్ పోస్టర్ కానీ సైడ్ పోస్టర్ కానీ అసలు ఫేస్ కనపడకుండా పోస్టర్ అనేది రివీల్ చేయడం, ఎప్పుడో ఒకటి ఒక స్మాల్ గ్లిమ్స్ అనేది ఇచ్చారు, అది కూడా ఒక గ్లిమ్స్ లాగా లేదు, ఒక యాడ్ లాగైతే ఉన్నది. సో ఇప్పుడు కూడా ఈ అప్డేట్స్తో కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. ఒక మంచి పోస్టర్ లుక్ అనేది రివీల్ చేస్తుంటే ఏం పోయేది. సో ఇంకా మూవీ నుంచి మనకి కంటెంట్ అనేది ఏది బయటికి రాకుండా డైరెక్ట్గా మనకి థియేటర్స్లోనే చూపిస్తారా? లైక్ మూవీ నుంచి ట్రైలర్ కూడా ఇవ్వకండి ప్రొడక్షన్ టీమ్. సో డైరెక్ట్గా థియేటర్స్లో వచ్చి ఫిలిం చూస్తాము, టోటల్ హీరో లుక్ కానీ మూవీ కానీ ఎలా ఉంటుందో. సో 2 ఇయర్స్ నుంచి ఈ ఫిలిం వచ్చేసి తీస్తున్నారనమాట. గీతూ మోహన్ దాస్ ఏం తీస్తున్నారు అండ్ కేబిఎన్ ప్రొడక్షన్ ఒక మంచి అప్డేట్స్ అనేవి స్టార్ట్ చేయండి. జనవరి మంత్ నుంచైనా, ఇంకా 3 మంత్సే ఉంటుంది ప్రమోషన్స్ బిగిన్ అవడానికి. సో జనవరి మంత్ నుంచి ఈ టాక్సిక్ ఫిలింకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ పోస్టర్ అప్డేట్స్ కానీ, ఫస్ట్ సింగిల్, ఇంకా టీజర్ కానీ ఈ అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేస్తామేమో చూడాలి. గైస్, మీరు హాలీవుడ్ యాక్ట్రెస్ సిడ్నీ స్వినీ ఫ్యానా? సో అయి ఉంటే కామెంట్ చేయండి, అంటే కాకపోయి ఉన్న కామెంట్లో వచ్చేసి కాదు అని చెప్పి, అంటే మీరు ఏ యాక్ట్రెస్ ఫ్యాను కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు సిడ్నీ స్వినీ యాక్ట్ చేసిన ఈ 2025 ఇయర్లో వచ్చిన మూవీ వచ్చేసి అమెరికానా. సో ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి డార్క్ యాక్షన్ కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిందనమాట. ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ అండ్ మరాఠీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో ఈ అమెజాన్ ప్రైమ్ వారికి ఏం పోయే కాలం వచ్చిందో నార్మల్గా అప్లోడ్ చేయవచ్చు కదా. సో స్టోర్లో పెట్టడం జరిగింది, అంటే రెంట్లో అయితే ఈ మూవీ ఆడియోస్ అయితే ఉన్నాయన్నమాట, డబ్బుడ్ వర్షన్స్. సో ఇలా పెడితే మనం ఇక్కడ చూడము కదా, ఫ్రీగా ఎక్కడ దొరుకుతుందో అక్కడ చూసేస్తాము. సో ఈ ఫిలింకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 5.9 అయితే ఉంది. సో లైక్ ఇది యావరేజ్ ఫిలిం అనుకుంటా, నేను కూడా ఇంకా చూడలేదు. నెక్స్ట్, దురంధర్ ఫిలిం థియేటర్స్లో హల్చల్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఫిలింకి 250+ ఇయర్ వరకు రావడం జరిగింది. ఒక్క హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ ఫిలిం రిలీజ్ అయ్యి ఇండియాలోనే ఓన్లీ 200+ ఇయర్ వరకు రావడం అయితే జరిగింది. సో ఇందులో రణ్వీర్ సింగ్ అండ్ అక్షయ్ ఖన్నా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ రోల్ మూవీలో మీరు చూసుంటే తెలిసే ఉంటుంది. సో రణ్వీర్ సింగ్ కన్నా అక్షయ్ ఖన్నా గురించి ఎక్కువగా మూవీలో మాట్లాడుకుంటున్నారనమాట. గైస్, ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ ఈ ఆడియోస్ వచ్చేసి డిమాండ్ చేయడంతో మేకర్స్ వచ్చేసి డబ్బింగ్ బిగిన్ అయితే చేశారు. భారీ మొత్తంలో ఈ డబ్బుడ్ వర్షన్ సంబంధించి డబ్బింగ్ బిగిన్ అయితే అయిందంట. మరి కొన్ని డేస్ కానీ వెయిట్ చేసినట్టయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది థియేట్రికల్ రిలీజ్ ఫర్ సౌత్ ఆడియోస్కి సంబంధించి. సో గైస్, మనకి స్టార్టింగ్లో దురంధర్ వచ్చేసి థియేటర్స్లో వచ్చినప్పుడు సబ్ టైటిల్స్ వచ్చేసి యాడ్ అయితే కాలేదనమాట. ఇప్పుడు సబ్ టైటిల్స్ వచ్చేసి యాడ్ అయితే చేస్తున్నారు. మీరు హిందీలో థియేటర్స్లో చూడాలనుకుంటే చూసేవచ్చు, లేదు మరి కొన్ని డేస్ కానీ వెయిట్ చేసినట్టయితే మనకి సౌత్ ఆడియోస్కి సంబంధించి థియేట్రికల్ రిలీజ్ డేట్ అనేది వస్తుంది. రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసి రిలీజ్ చేశారు. సాంగ్ టైటిల్ దేఖలింగే సాలే. సో మరి గైస్, మీరు సాంగ్ అనేది వచ్చేసింది, విన్నారా? నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, రొమాంటిక్ డ్రామా ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్. సో రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో డైరెక్టర్ వచ్చేసి ఈ ఫిలిం గురించి తోపు తూటుము ఫిలిం వచ్చేసి నేను తీసేశాను అన్నారు. బట్ ఈ ఫిలిం గైస్, మూవీలో ప్లాట్ అయితే బాగుంది కానీ అండ్ కొన్ని చోట్ల కామెడీ అయితే బాగుంది కానీ బట్ ఎగ్జిక్యూషన్ నరేషన్ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా ఉందన్నమాట. ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిన బాగుండు అనిపించే విధంగా మూవీ అయితే ఉంటుందన్నమాట. సో
థియేటర్స్లో వచ్చేసి ఈ ఫిల్మ్కి ఎలాంటి గుడ్ రెస్పాన్స్ అయితే రాలేదన్నమాట. సో మీకు నేను రీసెంట్గా చెప్పాను కదా గైస్, 8 వీక్స్ అంటారు, తర్వాత 4 వీక్స్కి రిలీజ్ చేస్తారు అని చెప్పేసి. సో అనుకున్నట్టు 4 వీక్స్కి ఈ టీవీలో ఈ ఫిల్మ్ వచ్చేసి ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. December 19th రాజు వెడ్స్ రాంబాయ్ ఈ టీవీలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీలో ఫ్రెండ్స్ ఆ ప్లాట్ అనేది ఒక రియల్గా జరిగిన కథ అన్నమాట. ఒక న్యూస్ పేపర్ నుంచి డైరెక్టర్ గారు తీసుకున్నారు అని చెప్పేసి తెలిసింది. సో ఆ కథను వచ్చేసి మూవీగా తీశారు. అది అంతగా గుడ్గా లేదనమాట. జస్ట్ ఒకసారి ఈ ఫిల్మ్ని చూడవచ్చు. అది కూడా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే బాగుండు అని చెప్పాను కదా. సో ఓటీటీలో వస్తుంది కాబట్టి ఒక ట్రై ఈ ఫిల్మ్కి డెఫినెట్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, కార్తీ అండ్ కృతి శెట్టి యాక్ట్ చేసిన ఫిలిం వాతియార్, తెలుగు టైటిల్ అన్నగారు వస్తారు. సో గైస్ ఈ ఫిలిం వచ్చేసి December 12కి రిలీజ్ అవ్వాల్సింది. సో ఫస్ట్ 1 డే పుష్ చేశారు, December 13కి వస్తున్నాము అని చెప్పేసి. ఓకే అనుకుంటే ఇప్పుడు December 13 కూడా ఈ ఫిలిం అనేది తీసుకురాలేదు. మూవీ వచ్చేసి పోస్ట్పాన్ అయితే అయింది. సంథింగ్ ఏదో రీజన్ అయితే ఉంది. సో రీజన్ అయితే నేను చూడలేదన్నమాట. మూవీ అయితే పోస్ట్పాన్ అయితే అయింది గైస్. సో ఈ ఫిలింకి సంబంధించి న్యూ డేట్ అనౌన్స్మెంట్ టీం త్వరలోనే ఇవ్వబోతున్నారు. వెయిట్ చేయండి, మేబీ నెక్స్ట్ వీకే తీసుకుని రావచ్చు. సో ఈ డిసెంబర్లోనే ఉంటుంది. మూవీ నుంచి అన్ని ప్రమోషన్స్ అన్ని అప్డేట్స్ మనకి వచ్చేసి ఉన్నాయి. ఎక్కువ డిలే అయితే చేయరు. నెక్స్ట్ వీక్ మేబీ రిలీజ్ కన్ఫర్మ్ చేస్తారేమో, చూద్దాం. నెక్స్ట్ అఖండ 2, బాలయ్య గారి ఈ ఫిలిం అనేది థియేటర్స్లో చూసారా గైస్? మీకు ఎలా అనిపించింది ఈ ఫిలిం అనేది చూసేటప్పుడు? మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. 1 వోట్ రివ్యూ వచ్చేసి. అంటే ఈ అఖండ 2కి సంబంధించి సో ఫస్ట్ వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్. సో టోటల్ మనకి తెలుగు, తమిళ్, హిందీ ఈ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. సో వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్ వచ్చేసి 59.5 CR వరకు రావడం అయితే జరిగింది. సో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనమాట. సో 59.5 CR అనేది. ఇంకా సెకండ్ డే ఎంత వస్తుందో చూడాలి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.